ఆ జడ్జిమెంట్ కాపీలో ముప్పయో తారీఖు వచ్చిన జడ్జిమెంట్, కొంచెం పైకి బామ్మ, ఇంకా పైకి బా. సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కొంచెం కిందికి రామ్మా. కొంచెం కిందికి రామ్మా. ఇంకా బా కిందికి, కొంచెం కిందికి కింది బా. ఇంకా బామ్మా, ఇంకా బామ్మా. డేట్ 30వ తారీఖున జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో the present petition pertain to an issue which affects the sentiments of crores of people living in the entire world. Moodo point. However, some press reports also show that EO of Tirumala Tirupati Devasthanam Trust had made a statement to the contrary that adulterated ghee was never used. 7వ point, it is submitted that the statement made by the EO to the effect that adulterated ghee was never used to prepare laddus. 10th point, it could thus be seen that a statement was made by the Chief Minister on 18th September 2024, which was even prior to the FIR being lodged on 25th September, and the sit being constituted on 26th September. Number 11, we are prima facie of the view that it was not appropriate on the part of the high constitutional functionary to go in public to make a statement which can affect the sentiment of crores of people, and when investigation to find out adulterated ghee was used to make laddus was underway. Judgment kuda Chandrababu Naidu ఆక్షేపిస్తూ స్వయంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఓ పక్క మీ ఈవో మీరు చెప్తా ఉన్న దానికి విరుద్ధంగా చెప్తా ఉన్నాడు అని ఒక వైపున అంటూనే, రెండో వైపున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 18వ తారీఖున సెప్టెంబర్ 18వ తారీఖునే తాను స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ స్టేట్మెంటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే, సెప్టెంబర్ 25వ తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఇచ్చాడు. సిట్ కాన్స్టిట్యూట్ అయింది 26 సెప్టెంబర్న. 26 సెప్టెంబర్ కన్నా ముందు తాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఏకంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెప్టెంబర్ 18వ తారీఖునే తాను స్టేట్మెంట్ ఇచ్చాడు అని కూడా చెప్తా ఉంది. చెబుతూ ప్రైమా ఫేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని చెబుతూ ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంటు విచ్ కెన్ ఎఫెక్ట్ కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేసే విధంగానూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం దారుణమని కూడా చెప్తా ఉంది ఆక్షేపిస్తూ. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రకాలుగా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చివరికి ఈరోజు కూడా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది. ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ